Hello students, welcome to our YouTube channel Nilagiri and Degree PG College. Today topic discuss marginal costing. మార్జినల్ కాస్టింగ్ యొక్క ఈక్వేషన్స్ చూద్దాం. మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్స్. ఓకే, మార్జినల్ కాస్టింగ్లో చూడండి, సేల్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ద్వారా ఏం చేస్తాం మనం ఇక్కడ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటిదో తెలియాలి. ఫిక్స్డ్ కాస్ట్ అనగా స్థిర వ్యయం అంటాం. ఇక్కడ వ్యయము స్థిరంగా ఉంటుంది, అంటే కాస్ట్ అనేది ఫిక్స్డ్, ఇక్కడ వ్యయం స్థిరంగా ఉంటుంది. ఈ వ్యయం ద్వారా ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కాస్ట్ ఈజ్ ఫిక్స్డ్. అంటే ఫర్ సపోజ్ 1 lakh కాస్ట్ తీసుకుంటే 1 lakh మనము ఎన్నైనా ఇక్కడ వస్తువులను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు కాస్ట్ అనేది ఫిక్స్డ్ అనమాట. అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ అనగా చరవ్యయం అంటాం. చరవ్యయం అనగా ఇక్కడ మనకు కాస్ట్లో మార్పు ఉంటుంది, వ్యయంలో మార్పు ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు, కానీ ఇక్కడ చరవ్యయంలో వేరియబుల్ కాస్ట్లో మార్పు ఉంటుంది. అంటే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ యూనిట్స్ ఎన్నో, అదేవిధంగా కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఒక్కొక్క యూనిట్కి పర్ యూనిట్కి వచ్చేసి 2 rupees అంటే ఇక్కడ మనము ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఒక 500 ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకుందాం. అంటే ఇక్కడ కాస్ట్ వచ్చేసి 2 rupees, 500 × 2 = 1000. అంటే ఇక్కడ మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ప్రొడక్షన్స్ ద్వారా ఇక్కడ మనకు కాస్ట్ అనేది మారిపోతుంది. అంటే ఎన్ని వస్తువులు తయారు చేసినామో అంటే ఆ వస్తువుని బట్టి ఇక్కడ మనకు కాస్ట్లో అనేది మార్పు ఉంటుంది. కానీ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్లో ఏముంటుంది, ఇక్కడ వ్యయం అనేది స్థిరం, కాస్ట్ ఈజ్ ఫిక్స్డ్. కానీ ఇదే కాస్ట్తోని మనకు కావాల్సినటువంటి వస్తువులను తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము, ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, చూడండి ఫస్ట్ మనకి ఈక్వేషన్స్ చూడండి. మనకి ఇక్కడ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ వస్తుంది. అమ్మకాలు ఎన్ని ఉంటాయో అమ్మకాల నుంచి చరవ్యయాన్ని తీసేసి ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ను క్యాలిక్యులేట్ చేయవచ్చు. అదేవిధంగా కాంట్రిబ్యూషన్ నుంచి ఏం చేస్తున్నాము, ఫిక్స్డ్ కాస్ట్ స్థిర వ్యయాన్ని డిడక్ట్ చేయగా తీసివేయగా మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి మనకు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. ఓకే, కాంట్రిబ్యూషన్ నుంచి ఏం చేస్తున్నాము, ఫిక్స్డ్ కాస్ట్ని డిడక్ట్ చేస్తున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేయగా మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ చూడండి అదే మనం ఇక్కడ ఈక్వేషన్ ద్వారా చూద్దాం. ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. అంటే ఇక్కడ మనం చూడండి ప్రాఫిట్ ఏ విధంగా వస్తుందంటే సేల్స్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. డిడక్ట్ చేయగా మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, కాంట్రిబ్యూషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే సేల్స్. ఓకే, ఇక్కడ చూడండి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. ఓకే, అదేవిధంగా మరి కాంట్రిబ్యూషన్ మళ్ళీ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ కాంట్రిబ్యూషన్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తాడు, ప్రాబ్లంలో ప్రాఫిట్ ఇచ్చేస్తాడు, అదేవిధంగా ఫిక్స్డ్ కాస్ట్ ఇస్తాడు. ఈ ఫిక్స్డ్ కాస్ట్ని ప్రాఫిట్ని యాడ్ చేయగా మనకి ఏమొస్తుంది, ఇక్కడ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయవచ్చును. అంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే,
కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ మనము? వేరియబుల్ కాస్ట్ని. ఈ వేరియబుల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకు చూడండి సేల్స్ ఉన్నాయి కదా, ఈ సేల్స్ నుంచి మనం ఏం చేస్తున్నాము? కాంట్రిబ్యూషన్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సేల్స్ నుంచి కాంట్రిబ్యూషన్ మనము తీసివేయగా మనకి ఏమొస్తుంది? వేరియబుల్ కాస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు? ఫిక్స్డ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? కాంట్రిబ్యూషన్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు కాంట్రిబ్యూషన్, ఈ కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కాంట్రిబ్యూషన్ నుంచి ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ప్రాఫిట్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. ఓకే, ఇది మనకు ఫిక్స్డ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ సేల్స్ ఏ విధంగా వచ్చింది మనకి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏమంటుంది? ఇక్కడ మనకు సేల్స్ ద్వారానే మనము ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్లో సేల్స్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సేల్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం చూడండి, వేరియబుల్ కాస్ట్. ఈ వేరియబుల్ కాస్ట్ అదేవిధంగా ఈ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తున్నాం? మనము యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు సేల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్, ఈ రెండు యాడ్ చేయగా మనకి ఏమొస్తాయి? సేల్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇది మనకు సేల్స్ని క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ ఈక్వేషన్లో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, అంటే రెండింటికి సమానం అంట. అంటే ఇక్కడ చూడండి, మనకి ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్లో మనం చూడండి, ఇక్కడ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ చేయగా మనకి ఏమొచ్చింది? కాంట్రిబ్యూషన్ వచ్చేసింది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినాము? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, ఇక్కడ మనం ఈక్వేషన్లు ఏమంటున్నామంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అంటే ఈ రెండింటిలో మనం ఏం చేసినా కూడా మనకి ఏమొస్తుంది? ఇక్కడ కాంట్రిబ్యూషన్. అంటే ఈ రెండింటికి సమానం. దేనికి సమానం? ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్న, అదేవిధంగా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్న కూడా ఇక్కడ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయవచ్చును? కాంట్రిబ్యూషన్ను క్యాలిక్యులేట్ చేయవచ్చును. ఓకే, నెక్స్ట్ మనకేంటిది? ఇక్కడ మనకు చూడండి, నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ యూనిట్స్ చూడండి, కాంట్రిబ్యూషన్ యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేయడం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అంటే ఇక్కడ మనము కాంట్రిబ్యూషన్ని ఏం చేస్తున్నాము? యూనిట్స్లలో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సేల్స్ ప్రైస్ పర్ యూనిట్కి ఎంత ఉన్నది సెల్లింగ్ ప్రైస్, అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది పర్ యూనిట్. ఇందులో నుంచి మనం డిడక్ట్ చేయగా మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ ఇన్ యూనిట్స్లలో క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ మనకు వేరియబుల్ కాస్ట్ ఇన్ యూనిట్స్ చేంజెస్ ఇన్ వేరియబుల్ కాస్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ అవుట్పుట్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, అదేవిధంగా మనము నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ యూనిట్స్ ఎన్ని,
డివైడెడ్ చేయగా మనకేమొస్తుంది, ఇక్కడ మనకు వేరియబుల్ కాస్ట్ యొక్క యూనిట్స్ వచ్చేస్తాయి. ఓకే, చూడండి, వేరియబుల్ కాస్ట్ ఇన్ యూనిట్స్ ఈక్వల్ టు చేంజెస్ ఇన్ సెమీ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ అవుట్పుట్ ప్రొడక్షన్. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్షన్ ఎంత, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత క్యాలిక్యులేట్ చేయగా మనకు వచ్చేది మనకి ఇక్కడ ఏంటిది, వేరియబుల్ కాస్ట్ ఇన్ యూనిట్స్. ఓకేనా, ఇవి మనకు మార్జినల్ కాస్ట్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడం, అదేవిధంగా సేల్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, కాంట్రిబ్యూషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్, ఫిక్స్డ్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్స్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చును. కానీ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఇవి మాత్రము ఫిక్స్డ్. ఇక్కడ చూడండి, సేల్స్ ఉంటాయి, అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. అయితే వీటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కాంట్రిబ్యూషన్ను అదేవిధంగా ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్లో ఏమంటాడంటే ఒక్కొక్క సందర్భంలో ప్రాఫిట్ ఇవ్వవచ్చు. ఓకే, అదేవిధంగా ఫిక్స్డ్ కాస్ట్ ఇవ్వవచ్చు. అప్పుడు మనకి ఏమంటాడు, కాంట్రిబ్యూషన్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని సందర్భాలలో ఏమంటాడు, ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తాడు, సేల్స్ ఇచ్చేస్తాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడు, వేరియబుల్ కాస్ట్ని. ఓకే, నెక్స్ట్ మనకి ఏమంటాడు, ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తాడు, ప్రాఫిట్ ఇస్తాడు, కానీ ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడు, ఫిక్స్డ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా, ఈ విధంగా మన ఈక్వేషన్స్ ద్వారా మనము ప్రాఫిట్ని, ఫిక్స్డ్ కాస్ట్ని, కాంట్రిబ్యూషన్ని, వేరియబుల్ కాస్ట్ని, సేల్స్ని క్యాలిక్యులేట్ అంటే మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్స్ మనకు వెరీ ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఈక్వేషన్స్లోకి వెళ్దాం. ఓకేనా, మార్జినల్ కాస్టింగ్ యొక్క ఈక్వేషన్స్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ, బ్రేక్ ఈవెన్ అనగా ఇక్కడ మనకు నో ప్రాఫిట్ నో లాస్. ఓకేనా, ఇక్కడ మనకు లాభము లేదు, అదేవిధంగా నష్టము లేదు. ఈ లాభము నష్టరహితనే ఏమంటాం మనం ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పవచ్చును. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్. ఓకే, ఈ విధంగా మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేయవచ్చు. దీన్ని ఏమంటామంటే బ్రేక్ ఈవెన్ సేల్స్గా చెప్పవచ్చు. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ వాల్యూ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, అదేవిధంగా కాంట్రిబ్యూషన్ ఎంత, అదేవిధంగా సేల్స్ ఎంత. అంటే ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ చేయగా మనకేమొస్తుంది, ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయవచ్చును. అంటే బ్రేక్ ఈవెన్ యొక్క సేల్స్. నెక్స్ట్ ఈక్వేషన్ సెకండ్ చూడండి, ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్థిర వ్యయము డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ చేయగా మనకి ఇక్కడ ఏమొస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, ఇది యూనిట్స్కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ పీవీ రేషియో. పీవీ అనగా ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటాం. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ని డివైడెడ్ చేయగా ఇక్కడ మనకేమొస్తుంది, పీవీ రేషియో వస్తుంది. అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 ఈక్వల్ టు పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ని ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చును. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయవచ్చును, ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్తోని మనము క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు కొన్ని సందర్భాలలో మనకి ఏం చేస్తారంటే కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండా పీవీ రేషియోను క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే ఇక్కడ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై
పీవీ రేషియో ద్వారా కూడా ఇక్కడ మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయవచ్చును. అంటే పీవీ రేషియో ఏ విధంగా వస్తుంది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100గా చూపిస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ మనము పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇక్కడ కూడా మనము ఈ విధంగా మనము ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసే అవకాశము ఉంటుంది. ఓకేనా. ఈ సందర్భంలో అంటే ఏ సందర్భంలో, ప్రాఫిట్ వాల్యూమ్లో ఇచ్చినప్పుడు, అంటే పీవీ రేషియోలో ఇచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ 5th మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, రక్షణ అవధి అంటారు దీన్ని. ఇక్కడ మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ బీఈబీ సేల్స్. అంటే ఇన్ వాల్యూస్లో చూడండి, టోటల్ సేల్స్ మొత్తం అమ్మకాలు ఎంత, అదేవిధంగా బీఈపీ అమ్మకాలు. బీఈపీ అనగా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూస్ ఉన్నాయి కదా, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూస్లో ఎంత అయితే వచ్చిందో మనకి ఇక్కడ దాన్ని డిడక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకు టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. ఓకేనా. టోటల్ సేల్స్ నుంచి బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ని డిడక్ట్ చేయగా మనకి ఇక్కడ ఏమొస్తుంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనా. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ యూనిట్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ యూనిట్స్లో చూడండి, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ డివైడెడ్ పీవీ రేషియోని డివైడెడ్ చేయగా మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యొక్క యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చును. ఓకేనా. ఇది మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ వాల్యూ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ యూనిట్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ రిక్వైర్డ్ డిసైడ్ ప్రాఫిట్. ఓకేనా. ఇక్కడ మనకు సేల్స్కి సంబంధించినటువంటి సేల్స్ ఫర్ రిక్వైర్డ్ ఉంది. అంటే అమ్మకాల యొక్క అవసరం ఎంత ఉందో ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంటే డిసైడ్ ప్రాఫిట్ అంటారు దాన్ని. ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ రిక్వైర్డ్ ప్రాఫిట్ ఎంత, అదేవిధంగా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, ఈ రెండింటిని ప్లస్ చేసి దాన్ని ఏం చేస్తున్నాం, మనము పీవీ రేషియోతో డివైడెడ్ చేస్తున్నాము. ఈ విధంగా చేయగా మనకి ఏమొస్తుంది, డిసైడ్ ప్రాఫిట్ అంటే సేల్స్ ఫర్ రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేయవచ్చును. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ రిక్వైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకే. ఇది మనకేంటిది, సేల్స్ ఫర్ రిక్వైర్డ్. నెక్స్ట్ 8th యూనిట్స్ ఫర్ రిక్వైర్డ్ డిసైడ్ ప్రాఫిట్. యూనిట్స్తోని ఫస్ట్ మనం సేల్స్ రిక్వైర్డ్ చేసిన తర్వాత యూనిట్స్ రిక్వైర్డ్ కూడా చూడండి, ఇక్కడ మనకు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిసైడ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్. ఓకేనా. కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్ వచ్చేసి మనకు కాంట్రిబ్యూషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసినామో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ యూనిట్స్ చేయగా మనకి ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. ఓకే. యూనిట్స్ ఫర్ రిక్వైర్డ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిసైడ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్స్. ఓకేనా. ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, యూనిట్స్ ఫర్ రిక్వైర్డ్ డిసైడ్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇవి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అని నోట్ చేసుకోండి, బై హార్ట్ చేయండి. టుమారో ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే స్టూడెంట్స్.